ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ డిమాండ్. దాంట్లో టైప్స్ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీద ఒక క్వశ్చన్ నేర్చుకోవచ్చు. మెథడ్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ మీద క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు. మాక్సిమం ఈ 2 ఖచ్చితంగా వస్తాయి. మెథడ్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ ఒకటి, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఈ 2 లేకపోతే సప్లీ, కాన్సెప్ట్ ఆఫ్ సప్లీ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. అసలు డిమాండ్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డిమాండ్స్ అంటే ఏంటి, ఇవి 7 మార్క్స్ క్వశ్చన్స్ మాక్సిమం వస్తాయి. ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ అంటే ఏంటో చెప్తాను. ది ఎకనామిక్ థియరీ దాంట్లో కాంబినేషన్గా బిజినెస్ అంటే బిజినెస్ గురించి చెప్పేది ఎకనామిక్ థియరీ. ఆ 2 కాంబినేషన్లో మనం డెసిషన్స్ మేక్ చేస్తే దాన్ని మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ అంటాం. అవి కొన్ని రూల్స్ అండ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అది యూజ్ చేసి అసలు మనం ప్రొడక్షన్ ఎలా చేస్తాం, మనకి అంటే ఆప్టిమల్ సొల్యూషన్ అంటే మనకి ఇప్పుడు లాస్ రాకుండా ప్రాఫిట్ వచ్చేలా మనం మెజర్స్ తీసుకుంటాం. ఆ మెజర్స్ ఇవి. ఫస్ట్ ఏం చేయాలంటే ప్రొడక్షన్ చేయాలి. ప్రొడక్షన్ చేసిన తర్వాత కాస్ట్ అంటే రిచ్ పీపుల్కి, పూర్ పీపుల్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి అందరికీ కాస్ట్ అంటే వాళ్ళు కొనుక్కునే విధంగా మనం కాస్ట్ అనేది రిడక్షన్ చేయాలి. అది చేసిన తర్వాత ఆ ప్రైస్ అనేది మనం డిటర్మైన్ చేసుకోవాలి. అంటే ఆ ప్రైస్ ఎలా ఉంటుంది, అందరికీ సూటబుల్గా కాదా అని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేస్తాం. ఆ డెసిషన్స్ని మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్ ప్లాన్ చేసుకోవాలి. అంటే మనకి ఏ విధంగా చేస్తే ప్రాఫిట్ వస్తుంది, అందరికీ ఎలా యూజ్ అవుతుంది అని మనం ముందే చూసుకోవాలి. ఇవి స్కోప్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ చేయాలంటే ఈ మెథడ్స్ని ఫాలో అవ్వాలి. నేచర్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ అంటే దాని యొక్క నేచర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, దాని నేచర్ ఎలా ఉంటుందో చెప్తాం. ఆర్ట్స్ అండ్ సైన్స్లో యూజ్ చేస్తాం మ్యాథమెటికల్ ఎకనామిక్స్. కాంపోనెంట్స్ మైక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్లో యూజ్ చేస్తాం. మైక్రో ఎకనామిక్స్ అంటే ఒక సింగిల్ యూనిట్లో చెప్పేదాన్ని మైక్రో ఎకనామిక్స్ అంటారు. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే హోల్ మొత్తంలో చెప్పేదాన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు. ఒక షాప్ ఉంది, షాప్లో రెడ్ పెన్స్, బ్లూ పెన్స్, బ్లాక్ పెన్స్ ఉంటాయి. అంటే అవన్నీ పెన్స్. ఆ పెన్స్ గురించి చెప్పేది మైక్రో ఎకనామిక్స్. ఓన్లీ రెడ్, బ్లూ, బ్లాక్ చెప్పేదాన్ని మైక్రో ఎకనామిక్స్ అంటారు.